పీఓకిని ఇప్పుడే స్వాధీనం చేసుకుంటే అయిపో ఈ దెబ్బతో పాకిస్తాన్ పని అవుతుంది అనుకున్నారు. ఆల్మోస్ట్ అసలు వాళ్ళే చెప్తున్నారు. మీ హలో అన్న, లైవ్లో ఉన్నావు అన్న. చెప్పండి. అంటే ప్రస్తుత పరిమాణాలు ఎట్లా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఇది విరమణ చేసిర్రు, కాల్పుల విరమణ జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆపేసినట్టుగా కనబడతా ఉంది. 12 నాడు శాంతి చర్చలు ఉన్నాయట. నిజంగా ఈ అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? పాకిస్తాన్ నిజంగా క్షమించినట్టు భారత్ క్షమించే అవకాశం ఉన్నదా? లేకపోతే నిజంగా ఇదే దెబ్బతోనే చాలామంది భారతీయులు కోరుకున్నది ఏంటంటే ఈ మరొకసారి ఇండియా జోలికి రావాలంటే పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలి, ఇదే టైం అని అందరూ కోరుకున్నారు. మరి ఈ విరమణను మీరు ఏ విధంగా చూస్తున్నారు? అయితే ఈ దాయాది దేశం ఏదైతే పాకిస్తాన్ ఉందో దానికి యుద్ధం కావాలి, ఆ పాకిస్తాన్ కి యుద్ధం కావాలి, మనకు అవసరం లేదు. అది ఎకానమీలో పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలను అడుక్కు తిన్నా కూడా వాళ్లకు కడుపు నిండే పరిస్థితులు ఈ రోజు లేవు. కనుక భారత్ తోటి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం జరిగే క్రమం లోపల వాళ్ళు వేసేటువంటి బిస్కెట్లు ఉంటాయి కదా, చైనా లాంటి దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు, ఏదైతే మనకు శత్రు దేశాలు, ఈ భారత్ ను ఎకానమికల్ గా దెబ్బతీయాలంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, పాకిస్తాన్ కును భారత్ కనుక యుద్ధం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ వాళ్ళంతా కూడా మళ్ళీ ఇప్పుడు మొన్నటి దాకా ఏమైంది, అమెరికాకును మన చైనాకు యుద్ధం జరుగుతుంటే అమెరికాలో ఉన్నటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆపిల్ లాంటి కంపెనీలు కూడా మన భారత్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని, అలాంటి వందలాది కంపెనీలు, చాలా పెద్ద కంపెనీలు, భారత్ అయితే మన సెక్యూర్డ్ గా ఉంటది. భారత్ లాంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశం లోపల ఏదైనా శాంతి, అనుక్షణం శాంతితోటి ఉండేటువంటి దేశం లోపల మనం ఉంటే మనకు భారత ప్రభుత్వం కూడా మంచి రాయితీలు వాళ్ళకు. అంటే ఇప్పుడు భారత్ పైన ఒక ఎరగా వాడుతున్నాయా పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసేందుకు? ఇప్పుడు అది ఎరానే, ఎప్పుడు కూడా పాకిస్తాను లాంటి దేశాలు ఎరానే. ఇప్పుడు దీనివల్ల ఈ రెండు దేశాల మధ్య లోపల ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి చిన్న దేశాలు కూడా లాభపడే, ఇప్పుడు మన వాళ్ళ పక్కన ఉండేటువంటి ఒక చిన్న దేశం, ఆ దేశం కూడా వాళ్ళ సొంత దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. అంటే పాకిస్తాన్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దేశాలు కానీ వాళ్ళు లాభం పడుతూ మళ్ళీ మన దేశానికి ఎకనామికల్ గా దెబ్బతీయాలంటే చైనా లాంటి దేశాలు పాకుకు, మన ఇప్పుడు అమెరికా కూడా, ఈవెన్ అమెరికా కూడా మొన్నటి దాకా ఒక మాట మాట్లాడి ఈ రోజు అమెరికా కూడా పాకిస్తాన్ కు ఒక 20,000 మిలియన్ డాలర్ల అప్పు ఇప్పించడం జరిగింది. అసలు ఈ రోజు పాకుని ఎవడు నమ్మేటువంటి పరిస్థితి లేని క్రమం లోపల, అంటే ఇప్పుడు ఒకవైపు మనం భీకర యుద్ధం చేస్తా ఉంటే పాకిస్తాన్ కు సంబంధించి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా పాకిస్తాన్ ఏం చేయొద్దు, మనం పెట్టుబడి పెట్టినాం బాగా, నిజంగా మా దగ్గర అప్పులు తీసుకునే అనే ఒక మేమ్స్ కూడా పెట్టిరు పేపర్లలో, ఈ సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితిలో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్, కానీ ఎవరు కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయొద్దు అని విజ్ఞప్తి. ఇప్పుడు భారత్ యుద్ధం చేస్తుందంటే భారత పౌరులమేనో, భారత ఆర్మీనో కాదు, ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తుంది. ఈ రోజు వరకు ఒక పౌరుడి మీద ఇప్పుడు వాళ్ళు మన దాదాపు 25 మందిని సామాన్యమైనటువంటి భారత పౌరులను చంపారు తప్ప ఇంతవరకు మన భారత సైన్యం ఏ ఒక ఆర్మీ మీద గానీ లేదంటే వాళ్ళ డిఫెన్స్ మీద ఇప్పుడు మొన్న మధ్యలో అటాక్ చేసింది తప్ప ఇంతవరకు ఏ ఒక పాకిస్తాన్ పౌరుడి మీద తూటా వేల్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఉగ్రవాద సంస్థల మీద మనకి ఏదైతే పల్గాములో జరిగినటువంటి దాని నష్టాన్ని పూడ్చడం కోసమే ఉగ్రవాదాన్ని అణచివేస్తుంది తప్ప ఉగ్రవాదం అనేది ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద సమస్యగా మారింది. అంటే ప్రపంచం ఎదుగుదలకు ఉగ్రవాదం అనేది చాలా మోస్ట్ వాంటెడ్. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇన్ని సంవత్సరాలుగా దాదాపు చాలా రోజుల తర్వాత డైరెక్ట్ యుద్ధానికి రావడం అనేది ఇదే మొదటిసారి. ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం జరగడం అనేది దాదాపు ఇదే మొదటిసారి. ఎప్పుడు కానీ పాకిస్తాను భారత్ను వెనుపోటు పొడుచుకుంటూనే వస్తుంది. అంటే దొంగదారిన దొడిదారిన నుంచి చంపిపోవడమే, బాంబులు పేల్చడం ఇలాంటివి జరుగుతున్నాయి. పాకిస్తాన్ కవింపు చర్యలకు ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఎకానమీ పూర్తిగా దెబ్బతింది, వాళ్ళ రాజకీయ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. దీన్ని ఒక బూచిగా చూపించి ఇగో భారత్ శత్రువు అని చూపిస్తుంది. ఇప్పుడేం చేసింది, అయినా కూడా భారత్ ఓర్పు పట్టింది. ఎందుకంటే పాకిస్తాన్ దొంగ దేశం, ఉగ్రవాద దేశం అని ప్రపంచ దేశాలకు మొత్తం తెలుసు. పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయడం అనేది భారత్ కు 24 గంటల పని. ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గతంలో ఏదైతే మనం కాంగ్రెస్ హయాంలో వీళ్ళు తూటా పేల్చడం తప్ప అప్పటి వరకు కొన్ని వేల మంది సైనికులు చనిపోయినా కూడా, కొన్ని వేల మంది సైనికులు పాకిస్తాన్ చేతిలో ఉన్నా కూడా విడిపించుకోలేని గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత
మొత్తం దేశ ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పుడు ఏదైతే భారత సైన్యం, నేవీ వీరందరి కూడా స్వేచ్ఛ నుంచి మీకు ఏదైతే అవసరాలు ఉంటాయో ప్రభుత్వంతో పని లేదు, మీరు దేశాన్ని కాపాడడానికి మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. తద్వారా దేశానికి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. మొన్న ఒకటి రోజులో దాదాపుగా 90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగింది రాత్రి 1:30 ప్రాంతంలో. అంటే మన భారత సైన్యానికి స్వేచ్ఛ ఇస్తే అంత శక్తి ఎబిలిటీ ఉన్నటువంటి సైన్యానికి అంత స్వేచ్ఛనీయగలిగితే ఈ రోజు మంచి మనం రిజల్ట్ చూస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇది ఒక మంచి పరిణామం. ఉగ్రవాదాన్ని అంత చేయడంలో భారత్ ముందుంటుంది. ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపే చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి అంటే భారత్ లోపల అంత టెక్నాలజీ ఉంది, అంత జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే ఊరికేనే వాళ్ళు కదా మన పౌరులను చంపినట్టు ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుని చంపలేదు. వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కూడా. మొన్నటిదాకా భారత ప్రభుత్వం అసలు పాకిస్తాన్ లాంటి దాంతో మనకు యుద్ధమే వద్దనుకున్నాం. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మనం యుద్ధం అనివార్యమైనప్పుడే చేస్తున్నాం. ఎందుకంటే ఇక తప్పదు. అంటే మన దేశానికి వచ్చి మన రాష్ట్రం లోపల మన పౌరులను, ముఖ్యంగా హిందువులను మాత్రం అది వీళ్ళు ఇది ఉంటదట వాళ్ళది, అంటే ముస్లింలు హిందువులను తెలవడానికి తుర్క భాషలో ఏదో ఉంటది. దాన్ని చూసిన తర్వాత కూడా అంటే ముస్లింలేతలను మాత్రం చంపినందుకు మాత్రం ఈ రోజు ప్రతిదాడి చేయవలసినటువంటి ఆవశ్యకత. ఎందుకు ఉగ్రవాదులకు మరి నిజంగా మతాన్ని బట్టి ఇప్పుడు కాల్పులు జరగడం అది ఏముండదు కదా? మతం చూసి కాల్పులు జరపడం ఉగ్రవాదంలో ఏముండదు కదా? ఒక మతాన్ని చంపాలని. అది పాకిస్తాన్ గతంలో జరిగినప్పుడు పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ లో పుట్టిన ప్రతి పౌరుడు ఉగ్రవాదుడు కాదు, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ లోపల వాళ్ళు భారత్ లోపల మంచి సత్సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, భారత్ ను మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు. అంతర్గతంగా చాలా వ్యవహారాలు ఉంటాయి. కానీ అల్టిమేట్ గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారత్ను ఒక శత్రువు లాగా చూడడం వల్ల ఈ రోజు మనం నీళ్ళు ఆపేస్తే వాళ్ళ నెర్రలు బీటలు పాడుతున్నాయి, వాళ్ళ భూములు బీటలు పాడుతున్నాయి. ఈ రోజు భారత్ భిక్ష విన్నే ఇన్ని రోజులు పాకిస్తాన్ బ్రతికింది. ఇక నుండి భారత ప్రభుత్వం ఉపేక్షించేది లేదని చెప్పి ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా బంద్ చేయడం, సింధు జలాలు బంద్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూరం అనే దానికి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతమంది ఆడపడుచుల తల్లుల నుదుటి తిలకాన్ని చేసినాయి కాబట్టి ఆడవాళ్లతోటే వాళ్ళ మీద యుద్ధానికి పంపించడాన్ని ఈ రోజు లీడింగ్ చేసే వాళ్ళు కూడా ఆర్మీని ఆడవాళ్ళే. ఆ మహిళ అంటే నారీ శక్తి ఎంత ఉండదు అన్నది యావత్ ప్రపంచానికి భారత్ చూపిస్తుంది. ఇట్లా ఎందుకంటే ఎంత చేసినా కూడా భారత్ను ఎదుర్కోవడం అనేది పాకిస్తాన్కి సాధ్యం కాదు. కానీ వాళ్ళ ఎకానమీకి దెబ్బతింది కాబట్టి ఇగో చూడండి భారత్ మా మీద దాడి చేస్తుంది, ఇగో చూడండి భారత్ మా నీళ్ళు ఆపేస్తుంది అని చెప్పి మన ఐక్యరాజ్య సమితిలో కూడా వీళ్ళు పాకిస్తాన్ ఏం చెప్పలేక ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అడిగిన క్వశ్చన్ కి ఏ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. కానీ మన ఏదైతే క్లారిటీగా దొరికిపోయి కదా ఇప్పుడు ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు క్లియర్ గా కనబడ్డది. వాళ్ళ పార్లమెంటులోనే ఒక ఎంపీ ఏమంటాడంటే నరేంద్ర మోడీ పేరు తీయడానికే మా ప్రధానమంత్రి భయపడుతున్నాడు, ఎక్కడున్నాడు ఆయన తెలియదని సాక్షాత్తు వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీ చెప్తున్నాడు వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ దయనీయమైన పరిస్థితి ఏందన్నది ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీ చెప్తున్నాడు. వాళ్ళ అంటే ఇతరుల మీద దయాదులను ఇప్పుడు పక్క పొంటి ఉన్నటువంటి ఆ దేశాన్ని కూడా నానా ఇబ్బందులు పెడితే వాళ్ళు అది బల్చిస్తాన్, కజకిస్తాన్ సంథింగ్ ఏదో ఒక బలూచిస్తాన్ అదునుగా చూసుకొని వాళ్ళు కూడా నిజంగా పాకిస్తాన్ సైన్యాన్ని తుక్కు వేసి వాళ్ళ ఆకాంక్ష కరెక్ట్ అది. ఇప్పుడు పాక్ ఆర్మీ మీద బలూచిస్తాన్ పౌరులు తీర్గబడ్డారు, వాళ్ళు తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అసలు పాకిస్తాన్ కు పక్కపొంటి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి బౌండరీలో శత్రువు లేని దేశం లేదు. ఓన్లీ ఒక చైనా తప్ప. చైనా బిస్కెట్లకు ఆశపడి ఇప్పుడు చైనా మోచేతి నీళ్ళు తాగేటువంటి పాకిస్తాన్ చైనాకు ఒకదానికే మిత్ర దేశం. ఈ ప్రపంచ 197 దేశాలలో ఏ ఒక్క దేశానికి కూడా ఈ పాకిస్తాన్ అనేది మిత్ర దేశం కాదు, శత్రు దేశం ఒక పాకిస్తాన్ తప్ప. పాకిస్తాన్ ఎందుకంటే భారత్ ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ముందు పెడతారు. ఇప్పుడు ఇదే చైనా ఆడిస్తున్న ఆటలో పావుగా మారింది పాకిస్తాన్. కానీ దెబ్బ తినేది అల్టిమేట్ గా పాకిస్తాన్. నిజంగా ఈ కాల్పుల విరమణకు ఒప్పుకోకుండా ఇదే పాకిస్తాన్ ఇప్పుడు సగం చచ్చిపోయింది ఆల్రెడీ. పాకిస్తాన్ వాళ్ళ పౌరులే అంటున్నారు. భారత ప్రభుత్వం కూడా
ఇప్పుడు మనకు యుద్ధం అనవసరం. మనం ఏదైతే చేయాలనుకున్నో చేసేసినాం. ఇక నుండి వాళ్ళ ఆర్థిక మూలాల మీద ఇప్పుడు మనకు యుద్ధం జరిగితే ఎకనామికల్ గా మనం దెబ్బతింటాం. ఇప్పుడు సైన్యాన్ని రీసెంట్ గా కూడా మన జవాన్ను మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. దానికి మనం తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి మన తీర్మానం ద్వారా ప్రకటిస్తున్నాము. అలాగే ఇలాంటి ఒక యువ సైనికుల్ని కోల్పోవడం, పాకిస్తాన్ లాంటి ఒక దరిద్రమైనటువంటి దేశం గురించి కోల్పోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే యుద్ధం అనేది దీనివల్ల అరాచక శక్తులు ఏదైతే అమెరికా, చైనా లాంటి ఇప్పుడు దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మూలాల మీద దెబ్బలు పడతాయి. ఎందుకంటే మనకి యుద్ధం మన దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ని మళ్ళా హలో ఎవరైనా కాల్ చేయాలనుకుంటే దయచేసి ఈ నెంబర్ కాల్ చేయండి. ఇక్కడ నెంబర్ పెట్టినా కదా, ఈ నెంబర్ కాల్ చేయండి. హలో అన్న, కట్ అయింది ఫోన్. హలో. అయితే కండిషన్ తో కూడుకున్నటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చర్చలు కూడా మంచి పరిణామే. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న పౌరులకు ఏం జరగద్దు. ఇక్కడ వాళ్ళు ప్రధానంగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటిస్తుందో హెచ్చరిస్తా ఉన్నాయి. భారత్ లో అనేక మంది స్లీపర్ సెన్స్ ఉన్నారు. అంటే ఉగ్రవాదులకు వీళ్ళు ఇప్పుడు నిజంగా ఉగ్రవాదులు డైరెక్ట్ దాడి చేస్తే, ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డైరెక్ట్ గా యుద్ధం జరిగితే వీళ్ళు ఇంటర్నల్ గా భారత్ లో ఉండి భారత్ ను కథం పెట్టే పని చేస్తున్నారు. వీళ్ళని ఏరి పారేస్తే బాగుంది కదా. ఇదే టైంలో హైదరాబాద్ లోనే సర్జికల్ స్ట్రైక్ చేస్తే బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, పాకిస్తాన్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎంతో మంది వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఇదే అదనంగా చూసుకొని మోడీ నిజంగా ఇప్పుడు ఎన్ఐఏ గాని ఇవన్నీ కూడా అసలు ఫస్ట్ ఏదైతే మెయిన్ టౌన్స్ ఉన్నాయో ముంబై, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి ఏరియాలలో ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే కొన్ని వేల మంది రోహింగ్యాలు అసలు ఏ విధమైన పత్రాలు దస్త్రాలు లేకుండా, ఇప్పుడు మనం ఏ ఇతర దేశాలకు పోయినా పాస్పోర్ట్ అవసరం, వాళ్ళు ఏ పాస్పోర్ట్ లేకుండా, ఆధార్ కార్డు లేకుండా కూడా ఇక్కడ కేవలం బంధుత్వాన్ని పెట్టుకొని వచ్చి ఒక్కొక్కరు వేల మంది పిల్లల్ని అంటూ ఇక్కడ ఈ వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు. ఫస్ట్ మనం చేయవలసిన మన దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఉగ్రవాదులను, రోహింగ్యాలను, వీళ్ళని ఏదైతే ఏరిపాయడం అనేది చాలా ముఖ్యం. ఈ దేశం లోపల ఇది ఒక చాలా మన ఎదుగుదలకు ఇదే ప్రధానమైనటువంటి, ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి రాయితీలు వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎవరో బంగ్లాదేశ్ రోహింగ్యాలు కొన్ని వేల లక్షల మంది మన భారత్ లో చేరారు. వాళ్ళందరినీ సర్జికల్ స్ట్రైక్ ద్వారా వాళ్ళని ఫస్ట్ ఏర్పడడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి కనుక చర్యలు తీసుకోగలితే ఇక నుండి భారత్ దీనినే ఫోకస్ పెడుతుంది. అందుకోసం ఆర్మీ రిక్రూట్మెంట్, నేవీ రిక్రూట్మెంట్ చాలా పెద్ద ఎత్తున, ఇంటెలిజెన్సీ కానీ ఎన్ఐఏ కానీ చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తూ ఉంది. భారత్ అతి త్వరలోనే ఈ 2-3 సంవత్సరాల్లోనే ఒక మంచి ఎకానమీ దేశంగా ఎదిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, అంటే ఈ అంశం ఏమైనా నిజంగా ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం అంశం ఏమైనా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ పార్టీలుగా మనం ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగినప్పుడు నేషన్ ఫస్ట్, పొలిటికల్ పార్టీస్ అనేటిది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కూడా సరే వాళ్ళ అంతర్గతంగా ఏమున్నా కూడా కాంగ్రెస్ కూడా కలిసినట్టున్నారు. ఇప్పుడు ఈ దేశం మీద యుద్ధం ప్రకటించినప్పుడు మేము అందరం ఒకటే పార్టీలు మా వంతు సహకారం ఉంటుంది. ఖచ్చితంగా మేము దానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాం. నేషన్ ఫస్ట్ అనే దాని మీదే మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అన్ని పక్షాలు కూడా, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే అంటే అసదుద్దీన్ ఓవైసీ గతంలో మోడీ అనేది ఒక నిజంగా మోడీ లేకపోతే ఒక 5 నిమిషాలు పక్కకెడితే ఏదో హిందువులను ఖతం చేస్తా పోతం పెడతా అన్నట్టు. ఓవైసీ కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ. వీళ్ళు ఓవైసీలు ఎట్లుంటదంటే వీళ్ళు అందుకే కాళ్ళు లేకుంటే కాబట్టి వాళ్ళ మీద కూడా భారత ప్రభుత్వం దృష్టి. ఇప్పుడు మనం దీని ప్రభుత్వంగానే ఎందుకు భారత్ లో ఉండి భారత్ ను వ్యతిరేకించే వాళ్ళు భారత్ అవసరమా? ఇండియాలో ఉండి ఇండియా దేశానికి ఏదేమైనా భారత్ అనేది ఒక ప్రజాస్వామ్య దేశం, చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇందులో మనకు ఆర్టికల్ 19/1 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా పెద్దగా ఉంది. ఈ స్వేచ్ఛ వల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు ఎందుకు సరే పార్టీలను వ్యతిరేకిస్తే తప్పలేదు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, సెంట్రల్ ఏది ఉంటే దాన్ని ప్రశ్నించడంలో తప్పలేదు. కానీ దేశాన్ని విమర్శించడం అది నేరం కదా.
నేను అందుకోసం ఇప్పుడు మొన్న ఇప్పుడు కూడా సరే ఇప్పుడు బీజేపీ పార్టీ తప్పు చేస్తే ప్రశ్నిస్తే అది అది ఇప్పుడు దేశద్రోహం కేసు, ఇప్పుడు దేశద్రోహం కాదు కదా. అంటే ఈసారి యుద్ధంలో ముక్తకంఠంగా యావత్ దేశం కూడా మన భారత ప్రభుత్వం అయితే నిలబడ్డది. అది బీజేపీనా కాంగ్రెస్నా ఏ పార్టీ ఉన్నా కూడా ఖచ్చితంగా నేషన్ ఫస్ట్ అనేది ఆ ప్రజల లోపల అవగాహన వచ్చింది. పూర్తి స్థాయిలో కూడా ఆర్మీకి కానీ నేవీకి కానీ మంచి మద్దతు, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి మంచిగా. ఎన్నో ఆలయాలలో పూజలు చేయడం భారత్ కోసం అంటే నిజంగా భారత సైనికులకు ఏం జరగద్దని ఆలయాలలో చాలా మంది పూజలు కూడా చేశారు. చాలా మంది పూజలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లింలు కూడా అందరినీ అనడానికి లేదు, చాలా మంచి ముస్లింలు మన దేశంలో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సరే ఉంటే ఉండొచ్చు, ఇక ఏ మతమైనా కొందరు అట్లుంటారు కొందరు ఇట్లుంటారు. ముస్లింల వల్ల అంటే అందరు కాదు, కొందరు ముస్లింల వల్ల అందరిని అనడానికి లేదు. మనతోటి ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు మన దేశం ఈ క్రైటీరియా తోటి ముందుకెళ్తది. కానీ మిగతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కేవలం మత ప్రాధికారిగా వాళ్ళు చాలా అది విభజించి పాలించు అనే క్రమం లోపల మొన్న పాల్గాం లోపల హిందువులని టార్గెట్ చేయడానికి అది మత ప్రాధికత, ఉగ్రవాదం. వివిధ దేశాలు కూడా దాన్ని తీవ్రంగా ఖండించినాయి. అన్ని దేశాలు కూడా ఖండించినాయి. డైరెక్ట్ గా మనకు మన రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా అంటే రష్యా లాంటి మనకు గతంలో 1971లో కూడా ఏ దేశం కూడా మద్దతు ఇయ్యని టైం లోపల రష్యా మాత్రమే మనకు పూర్తి స్థాయిలో అమెరికాకు వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా ఒక రష్యా మాత్రమే నిలబడ్డది. అప్పుడు మనం ఆ యుద్ధం గెలవగలిగినాం. అలాంటి రష్యా ఎప్పుడు కూడా మనం వెన్నుదన్నుగానే ఉంటుంది. రష్యా కూడా ఇప్పుడు ఆ మధ్యలో మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే భారత్ మాత్రం తటస్థంగా ఉంది. ఎందుకంటే మనం ఉక్రెయిన్ మీరు శాంతి చర్చలతోటి మాత్రమే మీ యొక్క యుద్ధాన్ని పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధం అనేది మంచిది కాదని చెప్పి మనం చెప్పడం జరిగింది. దానికి తటస్థంగా ఉన్నాం మనం. ఎందుకున్నాం? రష్యా అనేది మనకి ఎప్పుడు కూడా మేలు, మన దేశానికి మేలు కూడేటువంటి దేశం. అలాంటి దేశం మనకు చాలా గర్వకారణం. వాళ్ళు మనతోటి కలవడం, మనం వాళ్ళతోటి కూడా మనకు వాణిజ్య ఒప్పందాలు కానీ ఇతర సంబంధాలు కూడా మనకు రష్యాతో చాలా గొప్పగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఫ్యూయల్ తీసుకున్నా కూడా రష్యాతోటి కొన్ని చాలా మంచి సత్సంబంధాలు రష్యాతోటి మనకు ఉన్నాయి. మొన్నటిదాకా అమెరికా మనకు మద్దతు చేసినట్టే చేసి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్పారు, మోడీ గారు నా ఫ్రెండ్ భారత్ జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు మన పాకిస్తాన్ కు 20 ట్రిలియన్ల అప్పిప్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ కానీ అలాంటి కొనుక్కునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఒక ఊతం ఇచ్చినట్టు అమెరికా ఈరోజు చేయడం జరిగింది. మనం చాలా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూడడం జరిగింది. ఇది ఒక అంతకు మనకి ఏంటంటే ఈ భారతదేశం ఎకానమీ దెబ్బతీయడానికి పెద్ద పెద్ద దేశాలు అయితే ఏవైతున్నాయో ఎందుకు మనం కూడా ఎదుగుతున్నాం, మనం కూడా దెబ్బతీసే కుట్ర చేస్తాయి కదా. అట్లా సరే ఓకే అన్న, ఓకే. ఈ అంశం గురించి పక్కకెడితే బీసీల అంశం గురించి మొన్న చర్చ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా తప్పకుండా దాని బీసీల అంశం అనేది మనం ఇంకొక దానిలో అంటే ఇది నేషన్, ఓకే, అది మన ఇది ప్రాంతీయ అంశం కాబట్టి దాని గురించి మనం ఇంకో వీడియోలో క్లుప్తంగా మాట్లాడదాం. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్. ఇది మొత్తానికి సరే ఏదేమైనప్పటికీ పార్టీలు ఎన్నైనా కానీ నిజంగా భారత్ పైన యుద్ధం ప్రకటిస్తే వివిధ దేశాలు కొన్ని దేశాలు కూడా భారత్కు మద్దతు తెలిపినాయి. అయితే పార్టీ ఏదైనా రాజకీయ పరంగా మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఏది విధంగా ఉన్నా కానీ మన ఒక తల్లి బిడ్డలు లెక్క నిజంగా ఏది ఇండియా పైన యుద్ధం జరిగినప్పుడు మనం అందరం సపోర్ట్ చేసి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా కలిసిరు. నిన్న కాంగ్రెస్కి సంబంధించిన రాహుల్ గాంధీ కూడా కలిసినట్టున్నారు. సరే వాళ్ళు బాగానే ఉంటారు. కింద కొందరు కార్యకర్తలు ఈ ఫేస్బుక్లలో వాట్సాప్లలో తీవ్రమైన బీజేపీ అయినా దుమ్మెత్తి పోసుకుంటారు, వాళ్ళు కాంగ్రెస్ అయినా ఇట్లా చేస్తారు. సరే ఏ పార్టీ అయినా కానీ అందరికీ 100% న్యాయం చేయలేకపోవచ్చు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కానీ. సరే పార్టీలు ఏదైనా కానీ దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా మనం నిజంగా ఒక భారతీయులం అన్న విధంగా చూసి మనం ముందుకెళ్తా ఉంటే బాగుంటుంది.